ఓకేనా. స్పేస్, అంతరిక్ష రంగం. అంతరిక్షానికి సంబంధించి ఫస్ట్ ఈ అంతరిక్షానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ దగ్గర ఉంటుంది ఈ అంతరిక్ష రంగం అనేది? స్పేస్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? స్పేస్ కమ్స్ ది పిఎంఓ ఆఫీస్, ప్రైమ్ మినిస్టీరియల్ ఆఫీస్. స్పేస్, ఈ స్పేస్ వచ్చేసరికి పిఎంఓ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనే దాని కింద ఇస్రో అనేది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇస్రో అనేది పనిచేస్తూ ఉంటుంది. అల్టిమేట్గా ఇది ఎక్కడ దేని కింద వస్తుందంటే ప్రైమ్ మినిస్టీరియల్ ఆఫీస్ కింద వస్తుంది. ఓకేనా, దట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఈస్ అనదర్ థింగ్, దీనికి సంబంధించి ఏంటంటే స్పేస్కి సంబంధించి కొన్ని బేసిక్ అంశాల గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. స్పేస్లో ఏంటి ప్రాథమిక అంశాలు ఏంటంటే అవి అంతరిక్షంలో మనకి కృష్ణ పదార్థాలు, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, స్పేస్, శూన్యం అనేది కృష్ణ పదార్థాలు మరియు కృష్ణ శక్తితో మీన్స్ అంటే ఏమంటారంటే సమ్మేళనం అంటారు. స్పేస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ డార్క్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ డార్క్ మ్యాటర్. అండ్ సో దిస్ ఓన్లీ 5% ఆఫ్ దిస్ స్పేస్ ఈజ్ నోన్ ఫర్ అస్. మన అంతరిక్షం గురించి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కేవలం 5% మాత్రమే. ఈ కృష్ణ శక్తి కానీ కృష్ణ పదార్థం కానీ మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే అన్నమాట. కానీ శూన్యం అనేది దేంతో తయారు చేయబడి ఉంటుందంటే కృష్ణ పదార్థాలు, కృష్ణ శక్తితో తయారు చేయబడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈస్ అనదర్ థింగ్ రిగార్డింగ్ టు స్పేస్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ రాకెట్ వ్యవస్థలో భారత రాకెట్ వ్యవస్థ, ఇండియన్ రాకెట్ సిస్టమ్స్. ఇండియన్ రాకెట్ సిస్టమ్స్ లేకపోతే దీన్ని ఏమంటారంటే ఇండియన్ లాంచింగ్ వెహికల్స్ అంటారు. ఓకేనా. ఏంటి ఇండియన్ రాకెట్ వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇండియన్ రాకెట్ వ్యవస్థలు ఏంటి చూద్దాం, చూడండి. ఫస్ట్ ఈ రాకెట్లు అనేది దేని సహాయంతో పనిచేస్తాయి అంటే న్యూటన్ సూత్రాల ఆధారితంగా పనిచేస్తాయి. న్యూటన్స్ సూత్రాల ఆధారితంగా పనిచేస్తాయి. న్యూటన్స్ 3 నియమాలు ఇక్కడ పనిచేస్తాయి అన్నమాట. కాకపోతే 3వ నియమం అనేది మనకి భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఈ ఇండియన్ రాకెట్ వ్యవస్థ అంటే మనకి రాకెట్లను ఎందుకు ప్రయోగిస్తాం, రాకెట్లను వల్ల ఉపయోగం ఏంటి? కక్షల్లోకి మన ఉపగ్రహాలను రాకెట్ల ద్వారానే ప్రయోగిస్తాం అన్నమాట, అంటే ప్రవేశపెడతాం. తద్వారా అంతరిక్షంలోని లోతైన అధ్యయనాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకేనండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి తెలియాల్సింది, మనకి సౌర కుటుంబం ఉంది, విశ్వం ఉంది, పాలపుంతలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. గెలాక్సీస్, పాలపుంత అంటే గెలాక్సీస్, సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం అంటే విశ్వం, యూనివర్స్. ఓకేనా. మనం ఉన్న సౌర కుటుంబం ఏంటంటే మన సౌర కుటుంబం ఏ పాలపుంతలో ఉందంటే, ఏ గెలాక్సీలో ఉందంటే దాని పేరు ఏంటంటే ఆకాశగంగ, లేకపోతే దాన్ని ఏమంటారంటే మిల్కీ వే అని కూడా అంటారు. ఓకేనా. ఈ మిల్కీ వే మన ఆకాశగంగలో మన సౌర ఏమంటారంటే పాలపుంతలో ఉన్న అనేక రహస్యాలను, విశ్వ రహస్యాల గురించి తెలుసుకోవడానికి ఈ రాకెట్లు అనేది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. ఇంకోటి, అసలు మొట్టమొదటగా ఈ రాకెట్లను తయారు చేయకముందుల ఎక్కడ ఇస్రో అనేది స్టార్ట్ అయింది? ఎక్కడ ఈ ఇస్రో అనేది స్టార్ట్ అయిందంటే 1962లో ఈ ఇస్రోని స్థాపించడం జరిగిందని. అంటే ఇస్రో అని పేరు పెట్టలేదు అప్పుడు, దానికి మరో పేరు ఉండేదన్నమాట. ఇండియన్ నేషనల్ సైన్స్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని పెట్టారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని పెట్టారు. 1962లో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించారు మొట్టమొదటగా? ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సంస్థను ఎక్కడ స్థాపించడం జరిగింది? లేకపోతే చూడండి, దీన్ని 1 by 1 రాస్తే చుట్టుకోండి. 1962లో ఇండియన్
నేషనల్, అసలు యాక్చువల్గా దీన్ని ఇలా అంటారు, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేదాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? టుంబాలోని కేరళలోని టుంబా అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ఇక్కడ స్పేస్ అనేది అక్కడ మొదలైందనమాట. ఎవరు మొదలుపెట్టారు ఈ స్పేస్ని? దీని గురించి చెప్పిన తర్వాత దీనిలోకి వస్తానండి. ఎవరు మొదలుపెట్టారు ఈ స్పేస్ని అంటే, మొట్టమొదటిగా ఐడియా వచ్చింది ఎవరికంటే విక్రమ్ సారాభాయ్ అనే శాస్త్రవేత్త. అందుకే ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. భారతీయ అంతరిక్ష పథకానికి సంబంధించి పితామహుడిగా పరిగణిస్తారు విక్రమ్ సారాభాయ్ని. ఎందుకంటే 1962లో ఈ అంతరిక్షం యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్న వ్యక్తి, భారతదేశం అభివృద్ధికి అంతరిక్షం వినియోగం అనేది ఎలా ఉపయోగపడుతుందనేది అంచనా వేసిన వ్యక్తి, అంచనాలకు తగ్గట్టుగా, ఆలోచనలకు తగ్గట్టుగా వాటిని అమలు చేసిన వ్యక్తి ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఓకేనా? అందుకే ఆయన్ని మన భారతదేశపు అంతరిక్షానికి పితామహుడిగా పరిగణిస్తారనమాట. ఓకేనండి? అది ఇలా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది కాలక్రమేణా, అంటే ఎప్పటికంటే 1962లో దాని పేరు మీద అలా ఏర్పాటు చేశారు. అదే మీకు 1969కి వచ్చేసరికి దీన్ని ఇస్రోగా పేరు మార్చడం జరిగింది. ఈ డేట్లు కొన్ని పుస్తకాల్లో కొన్ని రకరకాలుగా ఉన్నాయండి. కానీ నేను చెప్పేది దేనిలో ఏం చేస్తున్నానంటే 2019-20 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ రిపోర్ట్ ఆధారితంగా ఇవి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. 1969లో దీన్ని ఇస్రోగా పేరు మార్చడం జరిగిందనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మనకి రకరకాల రాకెట్ వ్యవస్థలు, ఉపగ్రహ వ్యవస్థలు అనేది అభివృద్ధి చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇస్రోకి సంబంధించిన రకరకాల సంస్థలు ఉన్నాయి. అవి లాస్ట్లో చెప్తాను. దీని తర్వాత మొట్టమొదటగా మనకి రాకెట్ వ్యవస్థలు కానీ ఇవి ఎప్పటి నుంచి తయారు చేయడం మొదలుపెట్టాం? మొట్టమొదట రాకెట్ వ్యవస్థలను ఎప్పుడు ఉపయోగించడం మొదలుపెట్టామంటే 1979 నుంచి మనకి రాకెట్ వ్యవస్థలు అనేది వచ్చినాయి అన్నమాట. ఈ భారత రాకెట్ వ్యవస్థలో రాకెట్ లాంచింగ్ వెహికల్స్ ఆర్ రాకెట్ సిస్టమ్స్ వి కాల్ ఇట్ ఎస్, రాకెట్ల వ్యవస్థ, భారతదేశపు యొక్క రాకెట్ వ్యవస్థ, ఇండియన్ రాకెట్ సిస్టమ్. ఓకేనండి. ఈ రాకెట్ వ్యవస్థల్ని 3 రకాలుగా విభజించారు. ఎట్లా అంటే పాస్ట్ లేక హిస్టారికల్ అంటారు, చారిత్రాత్మకమైన లేకపోతే పురాతనమైన. నెక్స్ట్ ఈస్ ప్రజెంట్ ఆర్ ఆపరేషనల్. ప్రస్తుతం విధుల్లో ఉన్న రాకెట్ వ్యవస్థలు ఏంటి? ఓకేనా? ఫ్యూచరిస్టిక్, ముందు మనం వినియోగించబోయే రాకెట్లు ఏంటి? ఎన్ని రకాలుగా ఉన్నాయి. హిస్టారికల్ రాకెట్, చారిత్రాత్మకమైన రాకెట్ వ్యవస్థలు ఏంటంటే ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి అంటారు. ఎస్ఎల్వి అంటే ఏంటంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. ఏఎస్ఎల్వి అంటే ఏంటంటే ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అంటారు.
ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఈ ఏఎస్ఎల్వికి పిఎస్ఎల్వికి ఓకే అది చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం విధుల్లో ఉన్నాయి ఏంటి? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, రోహిణి రాకెట్లు, రోహిణి రాకెట్స్ లేక సౌండింగ్ రాకెట్స్ అంటారు. సౌండింగ్ రాకెట్స్ అంటారు ఓకేనా. ఫ్యూచరిస్టిక్ రాకెట్స్, రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్, తిరిగి వినియోగించుకునే రాకెట్ వ్యవస్థలు ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ రాకెట్ వ్యవస్థ ఓకేనా. అండ్ ఈ గగన్యాన్ రాకెట్ వ్యవస్థలు ఏంటి? ఇది చూడండి ఇక్కడ ఎస్ఎల్వి శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఏఎస్ఎల్వి ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. పిఎస్ఎల్వి అంటే పోలార్, ధృవాల వద్ద ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగలిగే రాకెట్ వ్యవస్థ. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జిఎస్ఎల్వి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఓకేనా. జిఎస్ఎల్వి అన్న ఉంది. ఆర్ఎల్వి అంటే ఏంటంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంటే తిరిగి వినియోగించుకోగలిగే రాకెట్ వ్యవస్థ అని అర్థం అన్నమాట ఓకేనా. అట్లా ఈ విధంగా మన భారతదేశం యొక్క రాకెట్ వ్యవస్థలను విభజించడం జరిగింది ఓకేనండి. ఏంటి పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి? ప్రతి ఒక్క రాకెట్ వ్యవస్థ మారే కొద్దీ వాటిలో వస్తున్న మార్పులేంటి, రాకెట్ వ్యవస్థలో వస్తున్న మార్పులేంటి, ఎలాంటి రూపాంతరాలు జరుగుతూ వచ్చినాయి వీటికి సంబంధించి ఓకేనా. అది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదండి, రాకెట్లు అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి దేని సూత్రాల ఆధారితంగా పనిచేస్తాయి అంటే న్యూటన్స్ లాస్ ఆధారితంగా పనిచేస్తాయి. న్యూటన్స్ సూత్రాల ఆధారితంగా, న్యూటన్స్ నియమాల ఆధారితంగా పనిచేస్తున్నాయి అన్నమాట ఓకేనా. చూడండి, ఎస్ఎల్వి కానీ ఏఎస్ఎల్వి ఒక రాకెట్ వ్యవస్థ నుంచి ఇంకో రాకెట్ వ్యవస్థకు మనం మారేటప్పుడు ఏం మారుతుందంటే దాని యొక్క పేలోడ్ క్యారింగ్ కెపాసిటీ, మోయగలిగే బరువు సామర్థ్యం అనేది మారిపోతూ ఉందన్నమాట. ఇక్కడ ఎస్ఎల్వి ఎంత బరువును మోయగలదంటే 40 kgల బరువును మాత్రమే మోయగలదు ఓకేనా. నెక్స్ట్ ఏఎస్ఎల్వి ఎంత బరువును మోయగలదంటే 150 kgల బరువును మాత్రమే మోయగలదు. పిఎస్ఎల్వి ఎంత బరువును మోయగలదంటే 1.5 నుంచి 1.7 టన్నుల బరువును మోయగలదు. జిఎస్ఎల్వి ఎంత బరువును మోయగలదంటే 2 టన్నుల బరువును మోయగలదు. జిఎస్ఎల్వి మార్క్ 3 ఎంత బరువును మోయగలదంటే 4 టన్నుల బరువును మోయగలదు ఓకేనా. ఇలా 4 టన్నుల బరువును మోయగలదు అనమాట. అండ్ రోహిణి రాకెట్లు దేనికి ఉపయోగిస్తారు? రోహిణి రాకెట్లు, సౌండింగ్ రాకెట్లు ఏదైనా సాంకేతికపరమైన పరీక్షలు చేయాలనుకున్నా కానీ ఓకేనా, లేకపోతే ఇతర ఏదైనా పరీక్షలు చేయాలనుకున్నా ఆ పరీక్షలు దేని ద్వారా చేస్తారంటే ఈ రోహిణి రాకెట్ల ద్వారా చేస్తూ ఉంటారన్నమాట ఓకేనా. అండ్ ఇవి మనం అభివృద్ధి చేయాలనుకుంటున్న రాకెట్ వ్యవస్థలు ఓకేనా. ఇలా పేలోడ్ ఆధారితంగా మన భారత్ రాకెట్ వ్యవస్థ రూపాంతరం చెందిందనుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద పేలోడ్ క్యారింగ్ కెపాసిటీ అవర్ Indian rocket system is known as evolutionary in nature based on its payload carrying capacities. As the version of the rocket increases,
its payload carrying capacity increases. So that is what regarding this rocket systems structure, basic structure. ఓకేనా. మన భారతదేశపు యొక్క రాకెట్ వ్యవస్థ యొక్క ఎలా నిర్మాణం జరిగింది, నిర్మాణాత్మకంగా ఎలా ఉంది, రూపాంతరం ఎలా చెందింది, దేని ఆధారితంగా రూపాంతరం చెందిందంటారు అంటే అది మోయగలిగే బరువు పేలోడ్ ఆధారితంగా రూపాంతరం చెందిందంటారు. ఓకేనా. ఎలాంటి రాకెట్లు ఉన్నాయి మనం ఇదన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా దీనికి సంబంధించినవి.